నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేఏసీ న్యూస్. మనది ఏదైతే ఉందో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్ళు పనితీరు బాగుపడాలన్నట్టు ప్రజల కోసం ఖచ్చితంగా పేదవారికి సామాన్య ప్రజలకు కూడా అతి సులువుగా మందులు లభించాలన్న లక్ష్యంతో మనం పోరాడుతున్నటువంటి యుద్ధం చరిత్రగా ఒప్పుకోవడానికి మన మీడియా. ఈరోజు మిత్రులారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. ప్రజలారా ఒక్కసారి గమనించండి. పిహెచ్సిలకు చుట్టాలుగా వైద్యులు, ప్రైమరీ హెల్త్ సెంటర్గా చుట్టాలుగా వైద్యులు. అంటే ఇక్కడ వైద్య డ్యూటీ, ఒక డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్యూటీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయపాలన పాటించాలి. కానీ ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంతా పిచ్చి లైట్ తీసుకుంటారు వైద్యులు. మరి వీళ్లకు జీతాలు ఇద్దామా వద్దా? ఎందుకోసం మరి వీళ్ళు ఇష్టానుసారంగా వచ్చిపోతే ఎట్లా? ఇంటికి వచ్చిన చుట్టాల లెక్క వెళ్ళిపోతున్నారు. అలా వైద్య సేవలు అవసరం ప్రజలకు. వైద్యుడు లేడు అన్న అపోహతో ప్రజలు ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం లేదు. ఇదే కదా జరుగుతున్నది రాష్ట్రం మొత్తాన. మరి దీన్ని పట్టించుకునే అధికారులు ఉంటారా ఉండరా? ప్రజలారా మీరే చెప్పాలి. ఎందుకోసం వీళ్ళకి సాలరీలు ఇస్తున్నాం? ఎందుకోసం వీళ్ళు ఇష్టానుసారంగా వీఐపీ లెక్కుంటున్నారు? ఎందుకు పిహెచ్సికి చుట్టాలు లెక్క వైద్యులు అవుతున్నారు అన్నది సారాంశం చూసుకుందాం మిత్రులారా. ఈరోజు ఏ మీడియా అయినా మరి పలాని ప్రైమరీ హెల్త్ సెంటర్ కాడికి పోతుందా? సామాన్య ప్రజల గురించి ఏదైనా సమాచారం ఉంటే అందుకుంటుందా? ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి? ఎందుకు ఈ విచ్చలవిడితనం? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు పేద ప్రజలంటే చులకన చూపు అన్న ఇదాదం మీద మనం ఒకసారి చూసుకుందాం మిత్రులారా. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విధులు. పలు జిల్లాల్లో తరచు డాక్టర్లు డుమ్మా. సుశీల మిత్రులారా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకన్నా డాక్టర్లు ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్లు. కనీసం ఇక్కడ ఏ జిల్లాలో కూడా ఉండడం లేదని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. 100% ఉండలేరు. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ప్రజలు పోవట్లేదు. కాబట్టి దానికి వచ్చే డబ్బు ఎందుకు పోతుంది? వీళ్ళకి సాలరీలు ఎందుకు ఇవ్వాలి డాక్టర్లకు అన్నది నా క్వశ్చన్. డాక్టర్లకు ఎందుకు ఇవ్వాలండి సాలరీస్? ఇది 2-3 గంటలు మించి ఉండని పరిస్థితి. డాక్టర్ల యొక్క రోగులకు తీవ్ర ఇబ్బందులు. సీసీ కెమెరాలు ఉన్న పర్యవేక్షణ కరువు. డిహెచ్ ఆఫీసులకు మూలన పడ్డా. ఈడ సీసీలు పెట్టు, నువ్వేదన్నా పెట్టు. ఆడు వీఐపీ లెక్క వస్తుండు, 2 గంటల సేపు ఉండి వెళ్ళిపోవడం అన్నది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలకు ఏదన్నా ఆరోగ్యం బాగా లేకుంటేనే కదా బాగు చేస్తారన్న నమ్మకం మీద వెళ్తారు. అట్లాంటప్పుడు 2-3 గంటలే ఉంటే ఈ హాస్పిటల్ డాక్టర్ ఎక్కడ ఉంటారు అన్న అపోహం మీద రారు కదా. పక్క నమ్మకం పోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది, మెడికల్ షాప్. దాన్ని 24 అవర్స్ ఓపెన్ చేస్తేనే కదా పలాని మందులన్నీ ఇక్కడ దొరుకుతాయని ఒక పేషెంట్ పోతాడు. అదేవిధంగా పలాని కాడ డాక్టర్ ఉంటాడు అని తెలిస్తేనే కదా రోగి పోతాడు. అలా లేనప్పుడు ఎందుకు పోతారు? మరి మీకు ఎందుకు సాలరీలు ఇవ్వడం? 1 గంట 2 గంటల సేపు కాలక్షేపం చేయడం, రావడం, ప్రైవేట్ క్లినిక్లు తెరవబడి సంపాదించుకోండి. సంపాదన మేము దృష్టి పెట్టుకుంటే మీరు సమాజ సేవ చేయడానికి లేదు కదా. సమాజ సేవ చేయడానికి లేనప్పుడు మీకు సాలరీలు ఎందుకండి? మీలాంటి వల్లనే గవర్నమెంట్ సర్వం అయిపోయింది. ప్రభుత్వ అధికారులు తక్కువనా? వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న డిఎంహెచ్ఓల పరిస్థితి ఎంత లంచగొండి వ్యవస్థ అయిపోయింది రాజకీయం మొత్తం. ఇది పరిస్థితి. ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్. ప్రతి జిల్లాలో కూడా వైద్యులతో డిఎంహెచ్ఓలు కుమ్మక్కు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నీ పై అధికారి పట్టించుకునే తట్లేడు. నువ్వు 2 గంటల 3 గంటల డిఎంహెచ్ఓ పెద్ద దొంగ అయిపోయాయి. ఇగో డొంబ కొడుతున్న వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులు కుమ్మక్కు అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీధులకు హాజరు కానీ వైద్యులు డిఎంహెచ్ఓలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని స్వయంగా ప్రజారోగ్య నిబంధన చెప్పిన అధికారులే. వాస్తవానికి డిఎంహెచ్ఓలో వచ్చే ప్రైమరీ హెల్త్ సెంటర్లల్లో ఖచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో మెడిసిన్ కానీ, డబ్బులు కానీ, చెక్కుల రూపంలో కానీ కొన్ని లక్షల కుంభకు జరుగుతుంది. ఇలా డాక్టరు, ఫార్మసిస్టు మరియు వీళ్ళందరూ కుమ్మక్కు అయిన తర్వాత ఇక ప్రజలకు సేవ చేసేది ఎవరు? డాక్టర్లు చేయనప్పుడు ఇక ఆర్ఎంపీలు పెట్టుకోరా? ఇక మీ వల్లనే కదా ఆర్ఎంపీలు పుట్టేది. మీకెందుకు సాలరీలు ఇవ్వడం? మీలాంటి వాళ్ళని తరిమి కొట్టడం మంచిదా లేదా? మీ తప్పులు ఉన్నాయా? ప్రభుత్వం అయింది. ప్రజలారా మీరు గుర్తించాలి. డాక్టర్ రాకుండా దౌర్జన్యం చేయండి, దానికి సీల్ చేసి మా హాస్పిటల్కు, మా ఊరు హాస్పిటల్కు డాక్టర్ రావడం లేదు, మాకు డాక్టర్ అవసరం లేదు, ఎందుకు ఈ మందులన్నీ అన్నీ ధ్వంసం చేయండి ప్రతి గ్రామ ప్రజలారా. మీకు చెప్పేది నేను అదొక్కటే. ఐ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు మారంది డాక్టర్లు మారడు. దోపిడికి దౌర్జంగా అయిపోయారు. వీళ్ళని తరిమి కొడదామా వద్దా? ప్రభుత్వ అధికారులు తప్పే ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవగాహన లేక మోసపోతున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ల చేతులు. ప్రభుత్వ హాస్పిటల్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పోరు కదా.
ప్రైవేట్ కార్పొరేట్ దందా కోఆపరేట్ చేసేదే డాక్టర్లు. కాబట్టి దీన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజల అమాయకత్వంతో ప్రాణాలతో చెలగటమడద్దని మనవి చేయడం జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ గారు ఒక మంచి చెప్పిండు. అర్హత గల డాక్టర్లు మాత్రమే వైద్యం అందించాలి. మొన్నటికి నిన్న, నిన్నటికి మొన్న మనం చూసుకున్నట్టయితే అర్హత లేని వాళ్ళు చాలామంది హాస్పిటల్స్ అండ్ మొన్నటికి మొన్న డాక్టర్ అరుణ అట మన ఏది చదివింది 10th క్లాస్ ఫెయిల్ చేసేది బీడీఎస్ సర్టిఫికేట్తో డాక్టర్ వైద్యం అబార్షన్లకు కాన్ చేసిన వైనం మొన్నటి వార్తల్లో చూసినాం. ఈరోజు ఏం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ స్పందించడం జరిగింది. చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ డిఎంహెచ్ఓలు అమ్ముడు వేరు, డాక్టర్లు సరిగా పనిచేయడం లేదు, ఫార్మసిస్ట్ అంటావా ఇక పంతకే లేకుండా అయిపోయింది, దానికి గుర్తింపే లేదు. ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్ స్పందించండి. కలెక్టర్ గారు స్పందించిన తీరు బాగున్నది. అర్ధగల డాక్టర్లు మాత్రం వైద్యం చేయాలి, ఈ విషయంలో ఓకే. అలాగే కలెక్టర్ గారు ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి అంశం మీద ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీద నిఘా పెట్టి డాక్టర్ వేళ్లకు రాకుంటే అతనికి ఖచ్చితంగా ఆ హాస్పిటల్ మీద ప్రజలకు తెలిసేటట్టు కొంచెం చేయండి కలెక్టర్ గారు. అదేవిధంగా మా మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రతి జిల్లాకు ఒక మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ దరిద్రమైన సేవలు చేసే దరిద్రపు గాళ్ళని వెళ్ళగొట్టాలని మనవి చేస్తూ మంచి నియత గల బాధ్యత గల డాక్టర్లు అందుబాటులో ఉంచి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘించి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి, బరోబర్ తీసుకోవాలి. నిబంధనలు అంటే రూల్ ప్రకారం ఉండాలి. ఎన్ని బెడ్లకు ఎంతమంది డాక్టర్లు ఉండాలంటే 10వ తరగతి ఫెయిల్ అయినా వచ్చి సూదులేసుడు కాదు, పర్ఫెక్ట్ అయిన డాక్టర్లు ఉండాలని చెప్పడం జరుగుతుంది. అర్హత కలిగిన డాక్టర్లు మాత్రమే రోగులకు వైద్యం అందించాలని కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని హరారా కళ భవన్లో ప్రైవేట్ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ, స్పేస్ థెరపీ, ఆయుష్ క్లినిక్ మెడికల్ డైరెక్టర్లు యజమానులు నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వాహకులకు ప్రతి ఏడాది సర్వీస్ రేట్ సమర్పించాలని కోరారు. అంటే హరిహర కళాభవన్లో మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ జరిగిన సమావేశానికి మన కలెక్టర్ గారు హాజరయ్యి ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు పాటించి సమగ్రంగా చేయాలని చెప్పడం మంచి గొప్ప విషయం కలెక్టర్ గారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో జరిగితే హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వరకు, మారుమూల ప్రాంతం ఎక్కడైనా ఏ జిల్లాలైనా ప్రతి చోట కూడా ఆర్ఎంపీ సెంటర్లు విచ్చలవిడిగా కాకుండా నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖచ్చితంగా 2 డాక్టర్లు 24 hours వచ్చేటట్టు కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిఎంహెచ్ఓకు కలెక్టర్ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మార్చి 1 నుంచి కూడా నిబంధనలు పాటించని మెడికల్ షాపులు కానీ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి సామాన్య ప్రజలకు మంచి నాణ్యమైన మందులు ఇవ్వాలని కోరుకుంటూ మన జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నేను ప్రాధేయపడుతున్నాను. అలాగే మన ఛానల్ కూడా ప్రతి ఒక్క ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియపరుస్తారని గుర్తిస్తూ నేను మీ ప్రభాకర్. ఈరోజు సమాచారం. థ్యాంక్ యూ.